సార్ వీళ్ళందరూ మనకి లోన్ రికవరీ లో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఇతను రేపిస్తాడు, వీడు ఎల్లుండి ఇస్తాడు. ఈ ఒక్క కస్టమర్ మాత్రం చాలా ఏడిపించేస్తున్నాడు సార్. నేను ఏడిపిస్తాగా. కలుపు నెంబరు. లోన్లు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, కట్టమన్నప్పుడే చెప్పు. హలో హలో, వినబడుతుందా అమ్మా? వినబడుతుంది. రాంగ్ నెంబర్ అండి. అయ్యో అయ్యో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటావేంటమ్మా నువ్వు? చెప్పండి. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను, జనరల్ మేనేజర్ ని. ఎవరండి? బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారమ్మా. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలైంది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా కట్టలేదు. లక్ష్మినా? పిలుస్తాను ఉండండి. నువ్వు లక్ష్మి గారు కాదా నువ్వు? లక్ష్మి, ఓ లక్ష్మి, ఫోన్ వచ్చిందా? మాయా లక్ష్మి వచ్చిందా? ఎవరు కావాలండి మీకు? నువ్వెవరా ఈ మధ్యలోని? మీరెవరండి? ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా? బుర్ర కదంతా మొదటి నుంచి. నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబండ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. హలో, ఎవరండి? ఎవరండి? ఒరి మీ దుంపలు దగ్గర ఎంతమంది ఉన్నారా ఇంట్లోని? నేను జనరల్ మేనేజరు. స్టెప్ లేదురా, మా ఇంట్లో టీవీ లేదండి. రే, నీకు చెవుడుందా? ఫోన్ చెవు దగ్గర పెట్టి మాట్లాడి చెప్తాను. నువ్వు ఒక నిమిషం అండి. ఇప్పుడు నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్. ఓహో, మేనేజరా? అర్థమైంది. ఇంతకీ మీరు ఏం చేస్తారండి? నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా, జనరల్ మేనేజర్ ని. బ్యాంక్ ఆఫ్ ఏం కావాలండి? దేనికి ఫోన్ చేయ? ప్రాణాలు తీసేస్తున్నారు. ఏది నా ఫోన్ ఎక్కడుంది? పాపం మేనేజర్. హలో, ఏం కావాలండి? ఎవరు కావాలండి మీకు? తేపకొకడు వస్తాడు ఏంటి లైన్ లోకి? ట్యాప్ అండి, వాటర్ ట్యాప్ అండి. లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయింది, మళ్ళా మారింది. ఇప్పటిదాకా పైసా కట్టలేదు. లోను ఎప్పుడు కడతారా కట్టరా అని అడుగుతున్నాను. ఎవరండి? ఏం తీసుకున్న వాళ్ళకి లోన్ ఇచ్చావు నువ్వు? చెప్పు, ఎందుకు ఇచ్చావు లోను? దుంప తెంచుతున్నారు ఒక్కొక్కరు. హలో, ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా. మా బన్ను నచ్చినట్టు తీసుకో. రామరావే. హలో, డబ్బులు ఫ్యాన్ జేబులో వెనకాల తీసుకో. చెప్పండి గురు, చెప్పండి. ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే తమాషాలుగా ఉందా మీకు? అంటే కొబ్బరి నూనె వచ్చాడండి, తీసుకుందామని. ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ రాసుకుంటావా నువ్వు కొనుక్కుని? నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్తారండి, చెప్తారు ఇందాక నుంచి మీరు. ఓలేటి లక్ష్మి గారు మా బ్యాంకులో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. హలో, ఎవరండి? గడికి ఒక లైన్ లోకి వస్తాడేంటయ్యా మళ్ళీ మీరు? కానీ అసలు ఒకటి అడుగుతాను చెప్పు, మీరు అందరూ ఎక్కడ ఉంటారు? మీరు మాది మోడేకూరండి. మోడేకూరులో ఎక్కడ ఉంటావు? అది మురుక్కాలు పక్కనండి. అందులో దూకి సవరా నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఉన్నామండి. ఒకే దగ్గర పడుకుంటారా? చిచ్చి పడుకోవండి. మా ఆవిడ కింద బెడ్రూమ్ లో పడుకుంటుంది, బిల్డింగ్ మీద పడుకుంటానండి. ఆ బిల్డింగ్ మీద దూకి సవరా నువ్వు. నేనేం మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేమండి పొద్దున్న 10 మంది ఉంటామండి. పొద్దున్న 10 మంది ఉంటాం, చుట్టాలు వస్తే 20 మంది ఉంటాం. ఈ కాదు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు చెప్పు. ఒక నిమిషం ఆగండి. సుబ్బారావా గుడుగుడు సుబ్బారావా, సుబ్బారావా పైకెళ్ళిపోయావా, జై బోలో సుబ్బారావుకి. హలో, ఏం చేస్తున్నారా మీరు అక్కడ? అంటే వాళ్ళ మా తాతగారు పోయిన రోజండి. ఆయన ఎప్పుడు పోయాడు? ఎల్లుండండి. ఎల్లుండి పోవడం ఏంటయ్యా? మీ ఇంట్లో అక్కడ ఎవరు పోతే నాకెందుకు? ఓలేటి లక్ష్మి గారు ఉంటే పిలవండి. పొద్దున్న గేదెలు తోలుకెళ్ళారండి మా ఇంట్లోని. మనసులో ఏదో పెట్టుకున్నారు. చంపేస్తాను మళ్ళీ ఏమన్నా. నేను ఎప్పుడు పేమెంట్ అడగను.
హలో హలో ఎవడో ఒక లైన్ లో రండిరా. దాని నుంచి ఆడికి చెప్పిన సోదంతా మళ్ళీ మీకు చెప్పాలని నేను ఇప్పుడు ఇక్కడ చెప్తారా నాకు చెప్పండి. సోదంటే అది కాదయ్యా. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు. మా వాళ్ళు ఇచ్చారు. మీ వాళ్ళు కడతారా లేదా ఇప్పుడు? ఏంటండి ఏంటండి ఉన్నారా అండి? బతికే ఉన్నాను రా. అదే మీరు ఏంటండి, మేము అంత ఫ్యామిలీ గల కుటుంబం అయితే మీరు ఓ ఫోన్ చేసి ఇస్తా ఉంటారు. మీకు ఎవరు కావాలి చెప్పండి. చెప్పండి అన్నది కాకుండా ఆడాలకు మరి ఎదుగుతాలా మాట్లాడాలి మీరు? అసలు మాట్లాడాలి. చెప్పండి. ఒరే ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుందిరా. పదండి లోపలికి వెళ్దాం. రాంగ్ నెంబర్. అయిపోయింది అనుకుంటా. ఎందుకు ఇచ్చావు లోన్ చెప్పు నువ్వు. మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు. మీరు వదిలేండి సార్, నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను. ఓ, తెచ్చేసుకుంది కానీ రా. ఒకేసారి డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ కి వచ్చేస్తే ఊస్టింగ్ లెటర్ రాసి ఇచ్చేస్తాను. సార్ బాగా కనెక్ట్ అయ్యారా అందరూ?